జోసెఫ్ గారు సబ్స్టాండర్డ్ కల్తీ అన్ని రకాల వ్యాపారాల్లో చేరుకున్నారు. ఒకప్పుడు ఇబ్బంది లేదు, ఇప్పుడు ఇబ్బంది ఎందుకు కలుగుతుందంటే మనం చేసేటువంటి వ్యాపారం అంటే లోకల్ వాళ్ళు చేసేటువంటి వ్యాపారాల్లో కూడా వాళ్ళే చొరబడి తక్కువ ధరకి ఇచ్చేసి కల్తీ మాల్ని లేకుంటే సబ్స్టాండర్డ్ సామాన్ని అమ్ముతున్నారు. ఇది మొదటి నుంచి వినిపిస్తున్న వాదనే రాజ్బోడా గారు కూడా ప్రజలు ఏమనేస్తారు, మీరేం చెప్తారు? రాజ్బోడా భాయ్ నమస్కారం. రాజ్బోడా భాయ్ హౌ ఆర్ యూ? రాజ్బోడా భాయ్ రైట్, వినిపిస్తాను, మాట్లాడండి చెప్పండి, మాట్లాడండి. కల్తీ సామాన్లు అమ్ముతున్నారు, కొనొద్దురా నాయనా. ఎందుకు ఉంటాము? ఇప్పుడు కల్తీ అని తెలిసిన తర్వాత ఇప్పుడు కల్తీ కళ్ళు అమ్ముతారు, ఉంటామా? కల్తీ నాటు సారాలు అమ్ముతాము, ఉంటామా? ఎందుకు కొనాలి? ఇప్పుడు కల్తీ అన్న తర్వాత మనం కొంటే మనం కూడా కల్తీ అవుతాము. ఇప్పుడు మనకు తెలిసి కూడా అక్కడ గొయ్యి ఉంది, మనం దూకుదామంటే అది మనం తెచ్చుకునే ప్రాబ్లమే కదా. బ్రాండ్ అడుగుందాము, దొంగ సామాన్లు అమ్ముతున్నారు. వాడు దొంగ సామాన్లు అమ్మేటప్పుడు మనం ఎందుకు కొందాము? వాడిని ఒక్కడే వాడవాడు ఒక్కడే చేస్తాడా? వేరెవడు చేయడా? నువ్వేం చెయ్యమ్మా సార్? మన దేశస్తులా లేదా ఇతర బయట దేశస్తులా? ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళు మార్వాడోళ్ళు? అదేదో శాంతి పౌరులు. ఆరోగ్యస్వామి గారు జోసెఫ్ గారు ఒక్క నిమిషం. జోసెఫ్ గారు, ఇదే స్వర్ణకారులు ఆ బంగారాన్ని ఒక వస్తువుగా మలిచేటువంటి సమయంలో జనరల్ గా వాళ్ళ దగ్గరికి పోతే తీసుకొని ఇంత గ్రాములు లేదంటే అంత గ్రాములు తెలిసి గోల్డ్ ఇచ్చేది ఒకప్పుడు. ఇప్పుడు వేస్టేజ్లు, వ్యాట్లు ఇవన్నీ కూడా ఈ బిజినెస్ అని విస్తరించింది, వేస్టేజ్లు పెరుగుతున్నాయి, రకరకాల కల్తీ అవుతుంది గోల్డ్. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే కొన్ని సందర్భాల్లో లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చాలాసార్లు మనం చూసాం. సో ఒక గోల్డ్ షాప్కి వెళ్ళి ఆ గోల్డ్ తీసుకెళ్లి ఆ ఆర్నమెంట్ తీసుకెళ్ళి మనం కొన్ని రోజుల పాటు వాడుకుంటాం అంటే అదొక అంశం కదా, అదొకటే కాదు, అదొక అంశం కదా. గోల్డ్ ద్వారానే మనము జీవితాన్ని సాధిస్తామా? కాదు కదా. మనకి ఎన్నో కష్టాలు ఉంది. రాష్ట్రంలో చాలా విలువైన ప్రాబ్లమ్స్ ఉంది. అదంతా పక్కకు పెట్టి మార్వాడి గో బ్యాక్ అని నినాదం ఏంద్రనైనా మార్వాడిని వెల్కమ్ చేయండి. తప్పు చేసిన మార్వాడి ఎవడైతే ఉన్నాడో మనం తరిమేద్దాము, కలిసి నేను కూడా వస్తా దాంట్లో. అంతేగాని మొత్తం సమాజాన్ని తరుముతా అంటే తప్పది, దౌర్జన్యం. అది తప్పు కూడా దౌర్జన్యం. అది ఎందుకు? అక్కడేదో చిన్న పార్కింగ్ ఇష్యూ అయింది, తప్పైంది, పోలీస్ వర్క్ వెళ్ళింది, అక్కడ పెద్దోళ్ళు కూడా కూర్చొని మాట్లాడిన తర్వాత ఈ అంశాన్ని ఇంకా మొత్తం రాష్ట్ర స్థాయికి ఏదో వాళ్ళు వచ్చి ఏదో దోపిడీలు చేసుకున్నట్టు మన రాష్ట్రాన్ని మేము సమాధానం చెప్పగలుగుతాం. ఒకసారి మాట్లాడండి, రాజ్బోడా గారు మాట్లాడండి. జోసెఫ్ గారు ఒక నిమిషం. నేను ఇప్పుడు జోసెఫ్ గారు బ్రదర్ చెప్పిన దానిలో 3 పాయింట్స్ నేను రాసుకున్నా, నాకు అర్థమైంది, నాకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఒకటి ఏంటంటే కల్తీ అమ్ముతుంటే కొనవద్దు అంటారు. ఎవడన్నా నేరం చేసేవాడిని నేను నేరస్తునని ఏనాడు చెప్పడు. చెప్పి చేస్తారు ఎవరన్నా? వాడు కల్తీ చేస్తుండని మనలాంటి మేధావులము ఏది మనకు కూడా అది చూస్తే సేమ్ అనిపిస్తుంది. అర్థమైందా? సో అంటే మోసం ఇప్పుడు కన్స్యూమర్ కోర్టులో వేసి అది అన్ని చూపెడతాయి. కానీ ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు, ఒక సామాన్యులకి వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. వాళ్ళకి ఇది కల్తీ, వాళ్ళు నమ్ముతున్నారు. నువ్వు నమ్మక ద్రోహం చేస్తున్నావు. కాబట్టి కల్తీ. సో రాజ్బోడా గారు నిజంగానే మీరు అంటున్నట్టుగా కల్తీ జరుగుతుంది అనుకుందాం. సో కల్తీ జరుగుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలి. ఒకటి, ప్రజలు గమనించలేకపోతున్నారు. లేదంటే కొంతమంది ఏంటైతే వ్యాపారులు ఉన్నారో, కాంపిటీటర్స్ ఉన్నారో, నిజంగా వాళ్ళు కన్స్యూమర్ ప్రొటెక్షన్ వాళ్ళు వచ్చి పలానా వస్తువుల కల్తీ జరుగుతుందా లేదా, ఈ వస్తువు అనేది ఫేక్ చేయబడిందా లేదా, ఇటువంటి తేల్చాల్సింది వాళ్ళు కదా. కానీ జనమే డైరెక్ట్గా కొంతమంది తిరుగుబాటు చేసి మార్వాడి గో బ్యాక్ అనడం కరెక్టే అంటారా? డైరెక్ట్గా వాళ్ళే చట్టాన్ని చేతిలో తీసుకోవడం అంటారా? జోసెఫ్ గారు ఒక్క నిమిషం, నేను రాజ్బోడా గారిని క్వశ్చన్ అడిగాను, నేను చెప్తున్నారు సమాధానం. ఇప్పుడు కల్తీ, ఇప్పుడు షాదాబ్ అనేది ఒక బిర్యానీ పాయింట్ ఉంది. ఓకే, మంచిగా ఇన్ని రోజులు మంచి బిర్యానీ ఇచ్చి ఒక రోజు ఏదో అదేదో దొరికింది. మనము ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నాక ఆ నమ్మక ద్రోహం చేస్తాడని మనం అనుకోం కదా. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో కొట్లాడుతున్నారు, కానీ దానికి అంత విజిబిలిటీ రాకపోయి ఉంటుంది. బట్ ఇక నుంచి ఏది అసలు ఈ మార్వాడి దగ్గర కొనొద్దు అని మేము పిలుపునిస్తున్నాం. అసలు వద్దురా అయ్యా. ఎందుకంటే ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడి తెలంగాణ ప్రజల్ని హైర్ చేసుకుంటలేడు,
వాళ్ళు తెలంగాణకి ఇక్కడ అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ మన గవర్నమెంట్ ట్యాక్స్ కడతలేరు. అది దేశద్రోహం, రాష్ట్రద్రోహం కాదు, అది దేశద్రోహం. సో ఇక్కడ ఎకానమీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్నారు ఎవరెవరైతే కడతలేరో రాజగూడపై యువర్ రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. ఎవరైతే ట్యాక్స్ కడతలేరో వాళ్ళు దేశద్రోహులే. ఇప్పుడు రోడ్ల మీద కూడా అరటి పండ్లు అమ్మే వాళ్ళు ఉన్నారు, చుడువాలు అమ్మే వాళ్ళు ఉన్నారు, ఇంకా లిక్కర్ దందా చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దేశద్రోహులు. దయచేసి రాజ్యాంగం గురించి కొంచెం అవగాహన తెచ్చుకొని మాట్లాడండి. ఇంత స్లాబ్ కంటే ఎక్కువ అయితేనే వాళ్ళకి ట్యాక్సులు ఉంటది. పేదోడి దగ్గర రైతు దగ్గర ట్యాక్సులు తీసుకోరు గవర్నమెంట్. గుర్తుపెట్టుకొని మాట్లాడండి. చెప్పండి. అంటే మీరేదని చెప్పొచ్చు, మేము దాన్ని రిటాలియేట్ చేస్తే దాన్ని చెప్పండి. అవగాహనతో మాట్లాడమంటున్నా. అక్కడ క్యాష్ తీసుకుంటారా లేదా ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్? ఆయన అంటుంది ఏంటంటే ఒక స్లాబ్స్ ఉంటాయి. ఇప్పుడు స్ట్రీట్ వెండర్లు అందరి దగ్గర ట్యాక్స్ వసూలు చేయాలని లేదు, అది ఒక స్లాబ్ ఉంటుంది. ఇంత వరకు బిజినెస్ జరిగితేనే ఆ బిజినెస్ బట్టి ఓ రోజుకి 3,000 రూపాయలు సంపాదించిన ఏం ట్యాక్స్ కడతాడు ఆయన? ఆయన ఎక్కడి నుంచి పెట్టుబడి పెడతాడు? ఆయన ఏం ట్యాక్స్ కడతాడు? భార్య పిల్లల్ని ఏం పోషించుకుంటాడు? అట్లా కాదు కదా. కొంత స్లాబ్స్ ఉంటాయి. ఆయన ఏమంటున్నారు రాజుబూడ గారు అంటే వీళ్ళకి స్ట్రీట్ వెండర్స్ కి రైతుల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు ఉండవు. కొంత బిజినెస్ గా చేసేవారిని, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసేవారి దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. తప్పే కాదు. చేస్తున్నారా? వేరే వాళ్ళు చేస్తలేరా? ఇప్పుడు ప్యారడైజ్ హోటల్ వేరే వాళ్ళు పేరు దందా చేస్తే ఎందుకంటే వాళ్ళని 100 సంవత్సరాలు చేయమని మనలాగానే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారా? క్యాష్ తీసుకోవచ్చు. అసలు క్యాష్ అనేది లేదా? ఓన్లీ మార్వాడీలే క్యాష్ యాక్సెప్ట్ చేస్తారా? వేరే చేయరా? అది తప్పు కంటే ఇప్పుడు కాదు. ఓకే, ఒక పని చేయండి. జోసెఫ్ బ్రదర్, మిస్లీడింగ్ ద కన్వర్సేషన్. ఓన్లీ అమెరికన్స్ ఉన్నారా గొడవై? అక్కడ ఓన్లీ అమెరికన్స్ ఉన్నారా? మిక్స్ కల్చర్ చెప్పనియరు కదా మీరు అడుగుతారు. జోసెఫ్ గారు ఒక నిమిషం, రాజుబుడ గారు ఒక నిమిషం, నేను జోసెఫ్ గారు అడుగుతాను. జోసెఫ్ గారు చాలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. దాంట్లో బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ గోకుల్ చాట్ అంటున్నారు. సో గోకుల్ చాట్ అనే దగ్గర ఒకే చాట్ ఉందా? వేరే చాట్లు లేవా? సమాధానం చెప్పండి. మన కర్ణాటక జోసెఫ్ గారు ఒక్క నిమిషం, రాజుబుడ గారు క్లారిటీ ఇస్తున్నారు. మీరు అనే క్వశ్చన్ కి ఆయన సమాధానం చెప్తున్నారు. రాజుబుడ గారు నమస్తే. గోకుల్ చాట్ అయినా ఏదైనా బ్రదర్, నేనేమంటున్నా, ఓకే కొంతమంది క్యాష్ ఇవ్వడానికి ఇష్టపడితే క్యాష్ తీసుకోండి, వద్దంటలేదు. కానీ ఆల్టర్నేటివ్ గా నాలాంటి వాడు చదువుకున్నవాడు కార్డు వాడాలనుకుంటే ఆ ఆప్షన్ పెట్టాలి కదా. రాజు కూడా మీరు ఇది ఒక మంచి మాట అన్నాడు. చదువుకున్నోళ్ళు మనం ఒక పని చేద్దాం. మన పిల్లలు ఎవరైతే చదువుకోలేదో వాళ్ళకు చదువు అందించాలని చెప్పి మనం కృషి పడదాం. ఇప్పుడు మార్వాడోళ్ళు చాలా మటుకు కొన్ని స్కూల్స్ కూడా పెట్టారు, ఫ్రీ స్కూల్స్. గుజరాతీ పబ్లిక్ స్కూల్, భద్రకా కాలేజీ. బొడపై మన పిల్లల గురించి, మన పిల్లల భవిష్యత్ తరాల గురించి మనం ఏమైనా కృషి చేశామా? ఇప్పుడు ముందడిగేసామా? దానికి సమాధానం చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి వ్యాపారి, ఈవెన్ కూరగాయలు అమ్ముకునే అమ్మ కూడా ఏది కార్డు యాక్సెస్ పెడుతుంది, గూగుల్ పే ఇంకో పే చేస్తుంది. వీళ్ళెందుకు క్యాష్ తీసుకుంటారు? పెట్టొచ్చు కదా. ఇష్టం ఉన్న క్యాష్ ఇస్తారు. నాలాంటి వాడు ఏది జీపే చేస్తాం. ఎందుకు నీకు ఆప్షన్ ఎందుకు పెట్టావు? తప్పు కదా. నువ్వు ప్రశ్నకి సమాధానం చెప్పకుండా వాళ్ళు ఇది చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు? మోస్ట్లీ వాళ్ళు ఏదైనా కట్టినా, వాళ్ళు ఏదైనా సోషల్ సర్వీస్ చేసినా వాళ్ళ కమ్యూనిటీకి చేస్తున్నారు, బయట వాళ్ళకి చేస్తలేరు. ఇక్కడ ఒక నిమిషం, జోసెఫ్ గారు డిమార్ట్ అనేది ఉంది. డిమార్ట్ ఓనర్లు కూడా మార్వాడీసే. జోసెఫ్ గారు డిమార్ట్ ఉంది. డిమార్ట్ ఓనర్స్ కూడా మార్వాడీసే. హైదరాబాద్ లో కొన్ని వందలాది బ్రాంచ్లు ఉన్నాయి. ఆ డిమార్ట్ మమ్మల్ని ఎవరు కోరుకోవట్లే. కానీ అది రావడం వల్ల ఉపాధి దొరుకుతోంది. కొంతమంది అక్కడ బల్క్ లో తీసుకొని అమ్మే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది దాంట్లో ఉపాధి అవకాశాలు పొందేవారు ఉన్నారు. ఇప్పుడు అట్లాగే కొన్ని కోట్ల బిజినెస్లు పెట్టేటువంటి షాపుల్లో కూడా ఉపాధి అవకాశాలు ఇవ్వని అడుగుతున్నారు. హోల్సేలర్ల నుంచి రీటైలర్లకి, లోకల్స్ కి అవకాశం ఇవ్వని అడుగుతున్నారు. తెలంగాణ ఏది ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, ఇంకోటి గో బ్యాక్ అన్నారు. గో బ్యాక్ అంటే మనుషులను పొమ్మని కాదు, అక్కడ వాళ్ళు చేసే అన్యాయాన్ని పొమ్మంటున్నాం అంతే. వాళ్ళ దొంగ వ్యాపారాలను పొమ్మంటున్నాం. ఫిజికల్ గా పొమ్మంటలేం.
ఫిజికల్ గా పొమ్మంటలేం, రండి. అన్యాయం అనేది మా తెలంగాణ వ్యాపారస్తుల దగ్గర కొనుక్కోండి, మా తెలంగాణ వ్యాపారస్తుల దగ్గర కొనుక్కోండి, ప్రతి గుజరాత్ అయినా రమ్మంటున్నాం, వద్దంటున్నాం. గో బ్యాక్ అంటే వాళ్ళ దోపిడీని గో బ్యాక్ అంటున్నాం. కామన్ సెన్స్ వాడండి దయచేసి.